ఈరోజు మనం చతురస్రము మరియు దీర్ఘచతురస్రం మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇంతకుముందు ఇదే టాపిక్పై ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా వాచ్ చేసి తర్వాత దీన్ని వాచ్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఒకసారి దాన్ని గమనించండి. 60 సెంటీమీటర్లు పొడవు గల తీగతో ఈ క్రింది క్రమాకారాలను ఏర్పరిచిన దాని భుజం పొడవు ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 60 సెంటీమీటర్లు పొడవు ఉన్నటువంటి ఒక తీగ తీసుకున్నాడు. ఈ తీగతో మనకి ఇచ్చినటువంటి ఈ క్రమాకారాలని ఏర్పాటు చేసాడు అనమాట. అలా ఏర్పాటు చేసినట్లయితే వాటి యొక్క భుజం యొక్క పొడవు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే క్రమాకారాలు అనేది ఏటి అనేది చూసినట్లయితే ఒక బహుభుజంలోని అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉన్నట్లయితే అటువంటి బహుభుజను మనం ఏమంటామంటే క్రమ బహుభుజి అని చెప్పేసి అంటాం. కానీ ఇందులో 3 భుజాలు 3 కోణాలు అన్నీ కూడా సమానంగా ఉన్నట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటామంటే సమబాహు త్రిభుజం అంటాం. కాబట్టి అది క్రమ బహుభుజి అవుతుంది అనమాట. అదేవిధంగా చతురస్రం తీసుకున్నట్లయితే చతురస్రంలో 4 భుజాలు కూడా సమానం, అంతేకాకుండా 4 కోణాలు సమానము. అందువల్ల దాన్ని కూడా ఏమంటామంటే క్రమ బహుభుజి అంటాం. ఈ విధంగా భుజాలన్నీ సమానంగా ఉన్నట్లయితే అటువంటి బహుభుజిని మనం ఏమంటామంటే క్రమ బహుభుజి అని చెప్పేసి అంటున్నాం అనమాట. దీంట్లో 5 భుజాలు ఉన్నట్లయితే దాన్ని పంచభుజి అంటారు, 6 భుజాలు ఉన్నట్లయితే దాన్ని ఏమో షడ్భుజి అంటారు అనమాట. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 60 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక తీగ ఇచ్చాడు. ఈ తీగతో మనం ఏం చేయమని చెప్పాడంటే వీడు ఈ క్రింది ఉన్నటువంటి ఆకారాలను తయారు చేయమన్నాడు అనమాట. ఫస్ట్ది ఏమి ఇచ్చాడంటే సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజంలో మనకి భుజాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. కాబట్టి 3 సమానంగా ఉంటాయి. కాబట్టి దీన్ని భాగించినట్లయితే 3 20లు 60 అనమాట. కాబట్టి 20 సార్లు పోద్ది. కాబట్టి 20 సెంటీమీటర్లు అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఒక్కొక్క భుజం యొక్క పొడవు కూడా ఎంత అవుతుందంటే 20 సెంటీమీటర్లు అవుతుంది. మరి రెండవది ఏమిచ్చాడు అనేది మనం ఒకసారి చూసినట్లయితే చతురస్రం. మరి చతురస్రములో 4 భుజాలు ఉంటాయి. 4 భుజాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. కాబట్టి 4 చేత దీన్ని భాగించినట్లయితే ఒక్కొక్క భుజం యొక్క పొడవు వస్తుంది అనమాట. 4 15లు 60. కాబట్టి 15 సెంటీమీటర్లు అనేది మనకి ఏమవుతుందంటే చతురస్రం యొక్క ఒక్కొక్క భుజము అవుతుంది అనమాట. ఇక మూడవది గమనించినట్లయితే మూడవది ఏమిచ్చాడంటే క్రమ షడ్భుజి, అంటే 6 భుజాలు ఉన్నటువంటి బహుభుజి అనమాట. కాబట్టి ఈ 6 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీంతో భాగించినట్లయితే 6 10లు 60 10 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ చూసినట్లయితే ఫోర్త్ దాంట్లో ఏమని ఇచ్చాడంటే పంచభుజి, అంటే 5 భుజాలు ఉన్నటువంటి క్రమ బహుభుజి అనమాట. అంటే 60/5. ఇది ఇందులో ఎన్నిసార్లు పోద్ది అంటే 12 సార్లు పోద్ది. కాబట్టి 12 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. స్క్రీన్ మీద ఒక ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది. దాన్ని ఒకసారి చూసినట్లయితే 24 సెంటీమీటర్లు పొడవు గల తీగతో పొడవు వెడల్పులు పూర్ణ సంఖ్యలుగా వేరువేరు కొలతలుగా ఏర్పడే దీర్ఘచతురస్రాలు ఎన్ని చేయగలము అని చెప్పేసి ఇచ్చాడు. అంటే 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. 24 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక తీగ తీసుకున్నాడు అనమాట. ఈ తీగతో పొడవు వెడల్పులు వేరువేరుగా ఉండాలి. అటువంటి దీర్ఘచతురస్రాలని ఎన్ని చేయగలము అని చెప్పేసి అడిగాడు అనమాట. ఎన్ని చేయగలము అనేది మనకు తెలియాలంటే ఈ తీగ అంతా కూడా ఏమవుతుందంటే దీర్ఘచతురస్రాన్ని తయారు చేసినట్లయితే దాని యొక్క చుట్టుకొలత ఏర్పడుతుంది అనమాట. దీని యొక్క చుట్టుకొలతలో మనకి ఏమవుతుందంటే 2 × L+B అనమాట. అంటే 2 × పొడవు ప్లస్ ఎడల్పు. అంటే ఈ 2 తీసేసినట్లయితే ఆటోమేటిక్గా L+B మిగులుతుంది. అంటే L+B అనేది ఎంత అవుతుంది, దీంట్లో సగం చేసినట్లయితే 12 అవుతుంది అనమాట. L+B అనేది మనకి ఏమవుతుందంటే 12 అవుతుంది. అంటే ఈ పొడవు వెడల్పులు అనేవి 12 సెంటీమీటర్లు వచ్చేటట్టు మనం ఆ రెండాటిని కూడా కిట్టించాలన్నమాట. అంటే సపోజ్ పొడవు అనేది 11 సెంటీమీటర్లు అయిందనుకోండి, అప్పుడు వెడల్పు అనేది ఏమవుతుందంటే 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే 2 కూడా మనకి ఎంత రావాలంటే 12 రావాలి. కాబట్టి తర్వాత 10 అయిందనుకోండి 2 అవుతుంది, 9 అయిందనుకోండి 3 అవుతుంది. ఇలా వేసుకుని వెళ్ళినట్లయితే మనకు చివరికి ఏమవుతుందంటే 6 అయినట్లయితే తర్వాత 6 అవుతుంది. నెక్స్ట్ రివర్స్ అయినప్పుడు సేమ్ వస్తుంటాయి అన్నమాట. పొడవు వెడల్పు మారుతాయి అంతే. కాబట్టి ఈ 2 సమానం అయ్యే వరకు మాత్రమే చేయగలుగుతాం. ఎన్ని కొలతలు వస్తాయి అంటే 1 నుంచి 6 వరకు ఎన్ని ఉంటాయంటే 6 కొలతలు వస్తాయి. కాబట్టి
6 దీర్ఘచతురస్రాలను మనం ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతాం అనమాట. వేరు కొలతలుగా ఉన్నటువంటి దీర్ఘచతురస్రాలను ఎన్ని ఏర్పాటు చేయగలుగుతాం అంటే 6 ఏర్పాటు చేయాలి. మనం ఈ సమస్యని ఈజీగా చేయడం ఎలాగా అనేది చూసినట్లయితే ఆ 24 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి తీగ ఏదైతే ఉందో దాన్ని 4 చేత భాగించినట్లయితే ఆటోమేటిక్గా ఎన్ని మనకి దీర్ఘచతురస్రాలను ఏర్పాటు చేయగలుగుతాం, వేరు కొలతలు ఉన్నాయి అనేది మనకి ఈజీగా వస్తుంది అనమాట. అంటే 4 దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే 6 సార్లు పోద్ది. 4 6 24 కాబట్టి 6 అనమాట. అంటే 6 దీర్ఘచతురస్రాలను ఏర్పాటు చేయగలము అని చెప్పేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయ్యే విధంగా వేరు పొడవు వెడల్పులు గల దీర్ఘచతురస్రాలని ఎన్ని ఏర్పాటు చేయగలము అని చెప్పేసి అన్నాడు. అంటే చుట్టుకొలత ఎంత ఉండాలంటే 32 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. 32 సెంటీమీటర్లు ఉండాలి. అలా అయ్యే విధంగా వేరు పొడవు వెడల్పులు ఉన్నటువంటి దీర్ఘచతురస్రాలని ఎన్ని ఏర్పాటు చేయగలము. ముందు చేసినటువంటి సమస్యలు అటుదే. నేనేం చెప్పానంటే ఈ 32 ఏదైతే ఉందో దీన్ని 4 చేత భాగించినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి అన్నాం. అంటే 4 32లో ఎన్నిసార్లు పోద్ది అంటే 8 సార్లు పోద్ది కాబట్టి 8 దీర్ఘచతురస్రాలను మనం ఏర్పాటు చేయగలము అని చెప్పచ్చు అనమాట. స్క్రీన్ మీద ప్రాబ్లం డిస్ప్లే అయ్యింది ఒకసారి చూడండి. 250 మీటర్లు భుజంగా గల ఒక చతురస్రాకారపు పార్కు కంచి వేయుటకు మీటర్కు 20 రూపాయలు వంతున ఖర్చు ఎంత అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి పార్కు యొక్క భుజము ఎంత ఇచ్చాడంటే 250 మీటర్లు ఇచ్చాడనమాట. అంతేకాకుండా దీనికి కంచి వేయడానికి 1 మీటర్కి కూడా ఎంత అన్నాడంటే 20 రూపాయలు అవుతాయి అని చెప్పేసి అన్నాడు. అలా అయినట్లయితే దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? చుట్టూ కంచి వేయాలన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దాని యొక్క చుట్టుకొలత కనుగోవాలన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమంటాడంటే దాని చుట్టూ కంచె ఇన్నిసార్లు తిప్పాలి అని చెప్పేసి అంటాడు. ఎన్నిసార్లు తిప్పాలనుకుంటే ఆ చుట్టుకొలతని ఆ సంఖ్య చేత గుణించాలన్నమాట. అప్పుడు ఆ చుట్టుకొలత వస్తుంది. అయితే ఇక్కడ మనకి చుట్టూ ఒకసారి కంచె వేయాలన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దీని యొక్క చుట్టుకొలత కట్టాలి. మరి చుట్టుకొలత యొక్క సూత్రం ఏంటి అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 4 A అనమాట. ఏ అంటే అంతే ఇక్కడ 250. 4 భుజాలు ఉంటాయి కాబట్టి ఒక భుజం 250 కాబట్టి 4 భుజాలు అంటే ఎంత అవుతుందంటే 1000 అవుతుంది అనమాట. 1000 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఖర్చు ఎంత, మొత్తం దీన్ని కంచి చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. 1 మీటర్కి 20 రూపాయలు కాబట్టి 1000 మీటర్లకి ఎంత అవుతుంది? 1000 × 20 అనమాట. కాబట్టి మనకి ఏమవుతుందంటే 20,000 అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒకసారి గమనించండి. ఒక పూల చట్రం చతురస్రాకారంలో ఉంది. దీని భుజం 3.5 మీటర్లు. దీని చుట్టూ 4 వరుసలు తాడులు చుట్టవలనన్న మీటర్కు తాడు ఖరీదు 15 రూపాయల చొప్పున అయ్యే ఖర్చు ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక పూల చట్రం అనేది ఏమైందంటే చతురస్రాకారంలో ఉంది. దాని యొక్క భుజం ఎంతంటే 3.5 మీటర్లు అనమాట. అయితే దీని చుట్టూ ఎన్నిసార్లు చుట్టాలంటే 4 సార్లు చుట్టాలి. ఒక్కొక్క మీటర్కి కూడా 15 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా అయినట్లయితే మొత్తం ఖర్చు ఎంత అన్నాడు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే దీని యొక్క చుట్టుకొలత ఇంటూ ఎన్నిసార్లు చుట్టాలి అంటే 4 సార్లు చుట్టాలి. కాబట్టి ఆ 4 ఇంటూ ఒక్కొక్క మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది 15 రూపాయలు కాబట్టి 15 అనమాట. ఇలా ఇందులో ఇవన్నీ వేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మరి 3.5 మీటర్లు అన్నాడు. దీనికి భుజం అది మరి చుట్టుకొలత ఏమవుతుంది 4A అనమాట. 4A అంటే మనం డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. 4 × 3.5 అంటే 2 × 3.5 అంటే 7. 7 7ని 14 అనమాట. కాబట్టి దీన్ని 4 చేత గుణించినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 14 వస్తుంది అనమాట. ఇంటూ ఇది ఎంత అంటే 4 × 15 అనమాట. వీటిని మనం మల్టిప్లై చేసినట్లయితే 15 4 60. 60 × 14 అంటే 0. 6 4 24 4 2 6 1 6 2ని 8 అంటే ఎంత అవుతుందంటే 840 రూపాయలు అవుతుందన్నమాట. 840 రూపాయలు అవుతుంది. స్క్రీన్ మీద ప్రాబ్లం డిస్ప్లే అయ్యింది ఒకసారి దాన్ని చూడండి. ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 22.5 మీటర్లు మరియు 14.5 మీటర్లు. దీని చుట్టూ కంచె వేయుటకు 1 మీటర్కి
రూపాయల వంతున ఖర్చు ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే ఒక దీర్ఘచతురస్రాకారం పొలం ఉన్నది, దాని యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు. ఇక్కడ 22.5 మీటర్ల పొడవుని 14.5 మీటర్ల వెడల్పు ఇచ్చాడు. 1 మీటర్కి 6 రూపాయలు ఖర్చు అవుతుందట. అలా అయినట్లయితే మొత్తం ఏమవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ వీడు ఏమన్నాడంటే దాని చుట్టూ కంచి వేయడానికి అన్నాడు. అంటే కాబట్టి చుట్టుకొలత కట్టాలన్నమాట. కాబట్టి చుట్టుకొలత కట్టాలి కాబట్టి ఆ చుట్టుకొలత ఇంటూ ఇక్కడ ఖర్చు అడిగాడు కాబట్టి ఖర్చు ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఇంటూ 1 మీటర్కి ఎంత అవుతుంది 6 రూపాయలు అవుతుంది కాబట్టి ఇంటూ 6 అనమాట. మరి దీని యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంటేనే పొడవు వెడల్పులు రెండు కూడి దాన్ని రెట్టింపు చేయాలన్నమాట. ఈ రెండు పొడవు వెడల్పులు రెండాటిని కూడా కూడినట్లయితే 22ని 14ని 36, 36ని అరానే ఒకటే అంటే 37, 37 ఇంటూ 2 అనమాట. 37 ఇంటూ 2 అంటే ఏమవుతుంది? 74, 74 ఇంటూ 6 అనమాట. మరి ఈ రెండాటిని కూడా గుణించినట్లయితే 6 4 24, 4 2. తర్వాత 6 7 42, 42ని 2ని 44. కాబట్టి 444 రూపాయలు అవుతుంది అనమాట. దీని చుట్టూ పొలం చుట్టూ కంచి వేయడానికి అయ్యేటువంటి ఖర్చు. నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది, ఒకసారి దాన్ని గమనించండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 76 సెంటీమీటర్లు, దీని పొడవు 26 సెంటీమీటర్లు, అయినా వెడల్పు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడంటే 76 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీంట్లో మనకు వాడు ఇచ్చింది ఏంటంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇవ్వడం అనేది జరిగింది. పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 26 సెంటీమీటర్లు ఇచ్చాడు. అలా అయినట్లయితే బి ఎంత అని చెప్పేసి అడిగాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సికి సూత్రం ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 76 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. 76 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే దీంట్లో 3 సార్లు పోద్ది, 8 అంటే 38 సార్లు పోయిందనమాట. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఎల్ ఎంత 26 సబ్స్టిట్యూట్ చేయాలి. 26 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 38. 26 అనేది బిని కూడుతుంది. అటు సైడ్ వెళ్ళినట్లయితే ఏం చేస్తుందంటే తీసివేస్తుంది అనమాట. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 38 మైనస్ 26 అనమాట. అంటే ఎంత అవుతుందంటే 12 సెంటీమీటర్లు అవుతుంది. 12 సెంటీమీటర్లు అనేది అవుతుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఏ విధంగా చేయాలని చూసినట్లయితే సాధారణంగా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏమవుతాయంటే 2 పొడవులు 2 ఎడల్పులు ఉంటాయి. వాడు ఏం చేశాడంటే పొడవు ఇచ్చాడు. పొడవు 26, మరి 2 పొడవులు ఏమవుతాయి 52 అవుతుంది. ఆ 2 పొడవులని తీసేసినట్లయితే ఇంకా మిగిలింది ఎంత 2 వెడల్పులు అనమాట. 1 వెడల్పులు 24 అయితే మరి 1 వెడల్పు ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది అనమాట ఆన్సర్. ఇలా మనం నోట్ లెక్కల ద్వారా కూడా దీన్ని చేసి. నెక్స్ట్ ప్రాబ్లం స్క్రీన్ మీద డిస్ప్లే అయింది, ఒకసారి దాన్ని చూడండి. ఒక దీర్ఘచతురస్రాకారపు నేల పొడవు ఎడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 280 మీటర్లు, అయినా దాని యొక్క పొడవు ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దీర్ఘచతురస్రాకారంగా ఉన్నటువంటి ఒక నేల యొక్క పొడవు వెడల్పు కంటే కూడా ఎంత ఎక్కువ అంటే 20 మీటర్లు ఎక్కువట. పొడవు వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక రెండవది ఏమిచ్చాడంటే దీని యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 280 మీటర్లు అవుతుందన్నమాట. 280 మీటర్లు అవుతుంది. అలా అయినట్లయితే వీడు ఏమని అడిగాడంటే పొడవు ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇది బి అనమాట, ఏది వెడల్పు అనేది. అప్పుడు ఎల్ అనేది ఏమవుతుందంటే దీనికంటే కూడా 20 ఎక్కువ అన్నాడు కాబట్టి ఇందులో ఎక్కువ ఉన్నది ఏది ఎల్, కాబట్టి రెండోది ప్లస్ 20 అవుతుంది అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీని యొక్క సూత్రం ఏంటంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు 280 అనమాట. 280.
ఇప్పుడు ఇందులో ఇవి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ఇంటూ ఎల్ అంటే ఎంత, బి ప్లస్ 20, బి ప్లస్ 20 ప్లస్ ఇంకా ఇక్కడ ఎంత ఉన్నది, బి ఈజ్ ఈక్వల్ టు 280. ఈ 2 ఇందులో పోతుంది 140 సార్లు పోతుంది. అంటే బి ప్లస్ బి అంటే 2b, ఈ ప్లస్ 20 అటు సైడ్ పోయినట్లయితే మైనస్ 20 అవుతుంది. అంటే 140 మైనస్ 20 అంటే ఎంత అవుద్ది, 120 అవుతుంది. సో ఆటోమేటిక్గా బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 60 అవుతుంది. ఇది ఏంటంటే వెడల్పు ఇది, కానీ వాడు అడిగింది వెడల్పు కాదు, ఏమడిగాడంటే పొడవు అడిగాడు. కాబట్టి పొడవు రావాలంటే ఏం చేయాలి, ఎడల్పుకి 20 కలపాలి. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 20 అంటే 80 సెంటీమీటర్లు అవుతుంది. ఇది మనకు ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా మనం ఇది చేయడానికి అవకాశం ఉంటుంది నోట్ లెక్క ప్రకారంగా. ఎలా అంటే దీని యొక్క చుట్టుకొలత అనేది ఎంత ఇచ్చాడంటే 280 ఇచ్చాడు. అంటే దీంట్లో 2 పొడవులు వెడల్పులు కలిపి ఉంటాయన్నమాట. కాబట్టి దీంట్లో పొడవు ప్లస్ ఎడల్పు అంటే మనకి ఎంత అవుతుందంటే దీంట్లో సగం అవుతుంది అనమాట. దీంట్లో సగం అవుతుంది. దీంట్లో సగం ఎంతంటే 140. ఈ 140లో పొడవు వెడల్పులు అనేవి 2 కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి కింద 2 అడిగినట్లయితే ఆటోమేటిక్గా 140 వచ్చి ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్లు అవుతాయి అన్నమాట. కానీ అలా అడగలేదు. అలా అడగకుండా ఏమన్నాడంటే పొడవు అనేది వెడల్పు కంటే కూడా 20 మీటర్లు ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి దీంట్లో ఫస్ట్ సగం చేసేయాలి. సగం చేస్తే ఎంత అవుతాయి, 70 అవుతాయి. 70 అవుతాయి. మరి 20 ఎక్కువ ఉండాలంటే ఏమవ్వాలి, దీంట్లోంచి ఒక 10 తీసుకొచ్చి దీనికి వేయాలన్నమాట. అంటే అప్పుడు ఎంత అవుతుందంటే 80, 60 అవుతాయి. ఇప్పుడు సరిపోయింది చూడండి, ఇదేమో పొడవు, ఇదేమో ఎడల్పు, కాబట్టి ఇది పొడవు అవుతుంది అనమాట. మనకి ఈ టైప్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈరోజు మనం చతురస్రము మరియు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము చుట్టుకొలతకు సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. అంతవరకు సెలవు, బాయ్.